పిల్లల మాటలు చాటుగా వినేసిన బాగి తను ఎంతగానో అభిమానించే అక్క ఆరు అక్కే అని తెలుసుకుని ఇక ఎంతగానో బాధపడుతూ ఆరుతో మాట్లాడిన ప్రతి మాటను గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క పోలీసులు బాబ్జీ ఫోన్ని సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయిస్తూ ఉంటారు. ఇకప్పుడు మనోహరి చిత్ర ఇద్దరూ కూడా కారులో అక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల దగ్గరున్న బాబ్జీ ఫోన్ని కొట్టేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అలా ముసుగు వేసుకొని ఇద్దరు కూడా ఆ సర్వీస్ సెంటర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అక్కడున్న పోలీస్ ఆఫీసర్కి ఫోన్ రావడంతో ఆయన అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండవని షాప్ అతను చెప్పడంతో పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఈ టైం కూడా కలిసి వచ్చింది. ఆ పోలీస్ అతను లేడు కాబట్టి ఈజీగా ఫోన్ని దొంగిలించవచ్చు అని చెప్పి చిత్ర మనోహరి ఇద్దరు కూడా బుర్కాలో ఆ షాప్ దగ్గరికి వస్తారు. అన్న ఇయర్ ఫోన్స్ ఉంటే చూపిస్తారా అని చెప్పి వాళ్ళు షాప్ అతన్ని మాటల్లో పెడతారు. ఛార్జింగ్ పెట్టున్న బాగి ఫోన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంతలో ఒక వ్యక్తి ముసుగు వేసుకొని మనోహరి కంటే ముందుగా ఆ ఫోన్ని కొట్టేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇక మనోహరి చిత్ర ఇద్దరు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అతను కారులో అక్కడి నుండి పారిపోతాడు. ఇదంతా ఎవరు చేసుంటారు? ఒకవేళ నన్ను ఫోన్లో బ్లాక్మెయిల్ చేశారు కదా, వాళ్ళే చేసుంటారా అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు చిత్ర వాళ్ళు కాదన్న విషయం నేను చెబితే మనోహరికి నా మీద డౌట్ వస్తుంది. అటు అవునని చెప్పలేను, ఇటు కాదని చెప్పలేను అని చెప్పి సైలెంట్గా ఉండిపోతుంది. మరో పక్క పోలీస్ ఆఫీసర్ అమర్కి ఫోన్ చేస్తాడు. కొడైకెనాల్ ఎస్ఐ అమర్కి ఫోన్ చేసి సారీ సార్ బాబ్జీ ఫోన్ మిస్ అయిందని చెప్పడంతో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. సారీ సార్, ఆ బాబ్జీ మేడంని చంపారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా అతని వెనుక ఉన్నదెవరో బయటపడుతుందని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అమర్కి చెబుతూ ఆ ఫోన్ని కూడా ఎలాగైనా సరే మేము పట్టుకుంటాం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. సరే, ఒక 1 అవర్లో నేను మా ఫ్యామిలీ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతున్నాము. త్వరగా ఆ ఫోన్ దొంగిలించింది ఎవరో, ఆ బాబ్జీ వెనుకుందెవరో కనిపెట్టండి అని చెప్పి అమర్ ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క అమర్ బాగి దగ్గరికి వెళ్ళి బాగి త్వరగా బట్టలు సర్దుకో, మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటూ ఉంటే బాగి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బాగి అలా సైలెంట్గా ఉండడంతో ఏమైంది, ఒంట్లో బాగోలేదా, అలా ఉన్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తన మొహాన్ని పట్టుకొని చూసి బాగానే ఉంది కదా, మరి ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే జస్ట్ హెడ్ఏక్గా ఉందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. హెడ్ఏక్గా ఉందంటున్నావు కదా, ఇప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ చేసి ఈవినింగ్కి బుక్ చేయమంటావా అని చెప్పి అమర్ అంటాడు. వద్దులేండి, ఇక్కడ నాకు కూడా ఉండాలనిపించడం లేదు, ఇంకొద్దిసేపు ఇక్కడ ఉన్నా ఏమైపోతానో నాకే తెలియడం లేదని చెప్పి బాగి అంటూ ఉంటే ఎందుకు అలా అంటున్నావని చెప్పి అమర్ అంటాడు. ఇక్కడ క్లైమేట్ నాకు పడడం లేదు అందుకే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే, అందరి దగ్గరికి వెళ్ళి త్వరగా బట్టలు ప్యాక్ చేసుకోమని చెప్పు అని అమర్ అంటాడు. సరే అని చెప్పి బాగి పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉంటే బాగి వాళ్ళని చూస్తూ ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక పిల్లలు బాగి అక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉండడంతో ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా డల్గా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం లేదు, కాస్త హెడేక్గా ఉంది అని చెప్పి బాగి మీరంతా త్వరగా మీ బట్టలు ప్యాక్ చేసుకోండి, మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత ఇక పిల్లలు నువ్వు ఒక అక్కని కలవాలనుకున్నావు కదా, ఆ అక్కని కలవలేకపోయినందుకు బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదు, తనతో ఫోన్లో మాట్లాడాను కదా అందుకే నాకు హ్యాపీ టీయర్స్ వస్తున్నాయని చెప్పి పిల్లల్ని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మన తలరాతలో లేని దాని గురించి ఆలోచించడం కరెక్ట్ కాదని నాకు ఇప్పుడే అర్థమైందని చెప్పి బాగి ఎమోషనల్గా పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళు ఆరు అక్క పిల్లల, అందుకేనా ఎక్కడో మొదలైన నా ప్రయాణం ఇక్కడ ఆగిపోయింది. ఆరు అక్కని కలవడానికి వచ్చానని అనుకున్నాను, కానీ తన తాళి నా దగ్గరికి చేరడానికి వచ్చిందని అస్సలు అనుకోలేదని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. బాగి ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పిల్లల వైపు చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు పిల్లలు బాగి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరు గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ అంజు డ్యాన్సులు వేస్తూ చూసారా, మీరు అమ్మలాగా మిస్సమ్మతో మాట్లాడొద్దని అన్నారు, కానీ అమ్మ తనతో మాట్లాడిందని మిస్సమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూసారా అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ ఇప్పుడు ఈ విషయం మిస్సమ్మకి తెలిస్తే అంతకన్నా ఎక్కువగా బాధపడుతుంది, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యొద్దు అంజు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. అవునంజు,
ఇంకెప్పుడు కూడా ఇలా చేయొద్దు, మేడం చనిపోయారన్న విషయం మిసమ్మకి తెలిస్తే ఇంకా ఎక్కువగా బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ మాటలు వినేస్తున్న బాగి, నా ఒక్కదాని సంతోషం కోసం మీరంతా ఇంత చేస్తున్నారా, ఇంత చిన్న వయసులో మీకు ఎంత మెచ్యూరిటీ అని చెప్పి బాగి పిల్లల్ని చూసి మనసులో అనుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.